అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అందని పూలు. రచన డి కామేశ్వరి గారు. ఆంధ్రపత్రికలో 1964లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? ఆశా డియర్, ఎన్నాళ్ళైందో నీకు ఉత్తరం రాసి. ఇంత పెద్ద ఉత్తరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నావా? ఎన్నాళ్ళు నీ ఉత్తరాలకి జవాబు ఇయ్యని నా అసమర్థతని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇంత పెద్ద ఉత్తరానికి కారణం ఏమిటి ఉంటుంది అని తర్కించుకుంటున్నావు, అవునా? అయినా అసలు వ్రాయని నా ఉదాసీనతని ఇప్పుడు ఇంత రాసి విసిగెత్తించే నా చొరవని అర్థం చేసుకుని క్షమించగల ఔదార్యం నీకుంది. ఈ ఉత్తరం నీకు రాస్తుంటే ఒక్కొక్కటే స్పష్టంగా మసగ్గా ఎన్నో జ్ఞాపకాలు వాల్తేరులో ఇంకా వెనకాల కడపలో ఆ రోజుల మాటలు, అనుభవాలు, అనుభూతులు అన్నీ నా కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఎన్నేళ్ల కాలాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ అలా పామ్ బీచ్ ఇసుకలో ఇద్దరం గుజ్జనగుళ్ళు కట్టుకుంటూ ఏదో పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుండును. ఈరోజు ఆ కోరిక నాలో మరీ బలంగా రగులుతోంది. ఆశా, ఓసారి నువ్వు నా దగ్గరికి రాగలిగితే, ఒక్కసారి మళ్ళీ మన ఇద్దరం మిగతా మనుషులందరికీ దూరంగా ఒకరినొకరు ఆనుకొని కూలబడి మనసు విప్పి మాట్లాడుకోగలిగితే. కానీ ఆ అదృష్టం లేదు. అందుకే ఈ ఉత్తరం. వయసుతో పాటు బాధ్యతలు, వాటిని అంటిపెట్టుకొని బాధలు ఎక్కువైనాయి డియర్. ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోయి బాధల్ని ఎంత గుణించుకుంటున్నామో తెలియదు, అర్థం కాదు. ఏమిటో లాగుంది కదూ ఈ ఉపక్రమణ. ఏం చేయమంటావు? నన్ను ముంచెత్తే ఆలోచనల ఉప్పెనలో ఏది ఏమిటో తెలుసుకుని ముందు వెనకాల నిర్ధారించి కాగితం మీద పెట్టడానికి తగిన ఓపిక, మనశ్శాంతి నాకు లేవు. నాలో అలజడి నువ్వు కొంత పంచుకోక తప్పదు. కొన్నేళ్ల క్రితం పంచరంగులు తప్పించి నలుపు తెలుపు సాదా కళలు ఎరగని టీనేజ్ అది. ఈ నేలకి, నేల మీద మనుషులకి, వాళ్ళ ఆలోచనకి ఎంతో ఎత్తు మన ఆలోచనలు, మాటలు. ఇప్పుడు తలుచుకుంటే ఓసారి నవ్వొస్తుంది. కానీ అప్పుడు ఎంత ఘాటుగా చర్చించుకునేవాళ్ళం. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయని, భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని ఏమిటో అంత ధీమా. ఉదాహరణకి చూడు, ఎంత పెద్ద చదువున్నా డబ్బున్నా కట్నం పుచ్చుకునేవారిని పెళ్లి చేసుకోకూడదని ప్రతి స్త్రీ ప్రతిజ్ఞ చేయాలని వాదించే నువ్వు చివరికి ప్రసాదం చూశాక నీకు చెప్పాలన్న ఉద్దేశం కాదు. కానీ ఆ రోజుల్లో మనం బ్రతికిన అవాస్తవిక వాతావరణాన్ని, ఆ తర్వాత కాలం పరిస్థితులు మనకు నేర్పిన గుణపాఠాలని గుర్తు చేసుకుంటున్నాను అంతే. బొత్తిగా ఏమీ తెలియని అమాయక బాల్యం నుంచి ఇంద్రజాలం లాంటి యవ్వనంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో మనకి ఎదురయ్యే తెలియని అశాంతిని, శూన్యాన్ని పుస్తకాల్లో చదివే అందమైన పడికట్టు మాటలతో నింపుకుంటాం. ఏదో చెయ్యాలనే ఆవేశానికి, ఏమీ చెయ్యలేని అసక్తతకి మధ్య నలిగిపోయే మనకి ఈ మాటలు మహాప్రవాహంలో కొట్టుకుపోయే చీమలకి గడ్డిపోచల్లాగా ఆసరా కలిగిస్తాయి. వాటిని పట్టుకు వేలాడాలని చూస్తాం. చివరికి అవి గడ్డిపోచల్లాగే రాలిపోతాయి. ఆశ, వాటిని నమ్మి మోసపోయిన మనం కిందపడి తల బొప్పి కట్టాక చుట్టూ చూసి తెలివి తెచ్చుకోవాలి. అలా నిజాయితీగా పరిస్థితులకి తలొగ్గిన నువ్వు అదృష్టవంతురాలివి. నీ జీవితం నందనవనం కాకపోయినా ముళ్ళకంప మటుకు కాదు. ఎంతవరకు ఇంకా ఆ మాత్రం ధైర్యం, చేతగానితనాన్ని అంగీకరించగల శక్తి, నైతిక బలం కుదుటపరుచుకోలేని నేను ఇలా బ్రతుకుని సమస్యల కూడలి చేసుకుని ఏ క్షణం ఏ అవాంతరం వస్తుందోనన్న శాశ్వత భయంతో, ఆందోళనతో నెట్టుతున్నాను. కానీ దీనికంతటికి స్వస్తి చెప్పాలనే గాఢ వాంఛ అయితే ఉంది. కానీ నాకు దానికి ఒక దారి కావాలి. అందుకు నీ సహాయాన్ని అర్థిస్తున్నాను. ఆశా, ఇలా నేనేమిటో చేతికి వచ్చిందల్లా రాసుకుపోవడానికి, ఉచిత సమయాలు కోరడానికి నీకన్నా ఎవరున్నారు నాకు? ఒక విధంగా చూస్తే ఈ పరిస్థితి కలిగించింది నువ్వే. నువ్వు కావాలని పట్టుబట్టి అలా మమ్మల్ని ఇద్దరిని ఒకరిని చెయ్యపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. అందుకే ఇందులోంచి బయటపడే బాధ్యత నీ మీదనే వేస్తున్నాను. ఆశ, ఆ రోజు గుర్తుందా? విజయవాడ ప్లాట్ఫామ్ మీద మద్రాస్ మెయిల్ ఆగింది.
పట్ట పగలేమో అన్నట్టు కనిపించే ట్యూబ్లైట్ల కాంతి, విరామం ఎరగని పంకాలు, టీ పాన్ బేడా వాళ్ల కేకలు, ఎక్కి దిగే జన కోలాహలం మధ్య కిక్కిరిసి ఉన్న సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ కిటికీలోంచి అతి ప్రయాసతో తల బయటికి దూర్చి ఎంతవరకు కనపడని నిన్ను విసుక్కుంటున్న నా కళ్ళు దూరంగా స్లీపర్ కోచ్ నుంచి వెతుక్కుంటూ వస్తున్న నీకన్నా ముందు నీ పక్క 6 అడుగుల మనిషి మీద నిలిచాయి. ఆ తర్వాత కాసేపటికి మా మరిది వేణు, స్టాన్లీలో హౌస్ సర్జన్, నా ప్రాణానికి ప్రాణం, లీల ఫైనల్ BA, మమ్మల్ని ఇద్దరిని పరిచయం చేశావు. నీ నవ్వే కళ్ళలో కాంతిని చూస్తే నాకు వెంటనే నువ్వేదో పెద్ద ప్లాన్ చేసినట్టు అనుమానంగా తట్టింది. అయితే నిజం చెప్పాలంటే ఆ అనుమానం ఎంతో తియ్యగా, చల్లగా, హాయిగా అనిపించింది అనుకో. కాంతి చిమ్మే ఆ కళ్ళు, ఎన్నడూ నవ్వు వేడనట్టుండే ఆ పెదాలు, సభ్య సంస్కారాలు ఉట్టిపడే ప్రవర్తన, ముఖ్యంగా నాకు నచ్చిన చదువు, ఆ క్షణంలో నాలో కలిగిన ఆనందోత్సాహాలు, అందుకు అవి కారణాలేమో. కొంచెమైనా మొహమాటం లేకుండా భర్తని ఎలా పొగుడుతోందో అని నవ్వుతున్నావు కదా. ఎందుకు చెప్తున్నానంటే ఆ కాంతి చిమ్మే కళ్ళు ఇప్పుడు కోపంతో, చిరాకుతో ఎర్ర జీరలు తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు ఆ పెదాలు నవ్వి ఎన్నాళ్ళైందో. ఆఖరికి ఈ చదువులు ఎందుకు చదివామా అని తిట్టుకునే పరిస్థితిలోకి వచ్చాం ఇద్దరం కూడా. ఈ తేడాలు తెలిపేందుకే వ్రాశాను. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక భోజనాలై ముగ్గురం డ్రాయింగ్ రూమ్లో ఏవో కాలేజీ మాటలు చెప్పుకునే వేళ హఠాత్తుగా నువ్వన్నావు, వేణు, లీలతో ఇంకో అర్ధగంట మాట్లాడావంటే నీ చేత పెళ్లి చేసుకోనని, పల్లెటూరులో మకాం పెట్టి పేదలకి ఉచిత వైద్యం, తద్వారా దేశసేవ, మానవ కళ్యాణం వగైరా చేస్తానని ప్రమాణం చేయించేస్తుంది. జాగ్రత్త అన్నట్టు మీరు డిటోయే కదూ, మర్చిపోయాను. మున్ముందిద్దరినీ ఒకే మాదిరి అభిప్రాయాలు, భావాలు కల వాళ్ళలాగా గుర్తించుకోవడానికి నువ్వు చేసిన మాటల గారడి అది. మర్నాడు ప్రయాణం అవుతున్న నన్ను పట్టుబట్టి మరి 2 రోజులు ఉంచేశావు. లేకపోతే నీ మాట ఆసరాగానే నేనేమో ఉండిపోయానేమో. నా ఆదర్శాల సంఖ్యలు అప్పుడే కొద్దిగా బీటలు తీశాయి అనాలి. ఆయనను చూడాలని, ఆయన మాట వినాలని, నా ఆశలు, భావాలు ఆయనకు తెలియజేయాలని ఏమిటో వెర్రి ఆరాటం. ఒకరోజు రాత్రి రేపు ఊరికి వెళ్తాం అనగా ముగ్గురం కృష్ణ ఒడ్డుకి షికారుకి వెళ్ళాం. జ్ఞాపకం ఉందా? ఆ రోజు పౌర్ణిమ, వెన్నెలంతా మేసి ఏరు నెమరేసినట్టుంది కృష్ణ ఒడ్డు. చల్లటి గాలి గిలిగింతలు పెడుతూ ఉంటే అలా మూగగా నిలబడిపోయాను. ఆ తర్వాత మీరిద్దరూ నా చేత బలవంతంగా పాడించారు. ఎవరహో ఈ నిశీది వెగసి అంటూ ఏదో పాట మొదలుపెట్టి పాడాను. నాకే తెలియని పరవశంతో పాడాను. పాడుతుంటే నా కళ్ళు చెమర్చాయి. అంతవరకు నేను గుర్తించిన నాలోని భయంకరమైన ఒంటరితనం ఒక్కసారిగా కట్టలు తెంచుకొని పాట రూపంలో బయటపడింది. ఆ తర్వాత ఆయన తన్మయత్వంలోంచి తేరుకున్నట్టు కొద్ది క్షణాలు ఆగి నెమ్మదిగా రియల్లీ వండర్ఫుల్ అన్నాడు. నేను ఏ లోకాల్లో తేలిపోయానో అని అంటూ. వదిన, ఈ వెన్నెల, చల్లగాలి, కృష్ణ పాట ఇదంతా చూస్తుంటే ఆయన ఏదో చెప్పబోయారు. మిమ్మల్ని ఎవరన్నా జంటగా పడవ షికారు పోదాం రమ్మంటే పిలుస్తారా? నువ్వు మా ఇద్దరి వంక చిలిపిగా చూస్తూ నవ్వావు. నీ అర్థం చాలా స్పష్టంగా తెలిసిపోయింది. నేనెంతో సిగ్గుపడ్డాను. ఆయన కూడా ముందు కొంచెం బెత్తరపోయి తర్వాత తేలిగ్గా నవ్వేసి మీ ఐడియా మెచ్చుకోవలసిందే అని హాస్యం ఆడబోయారు. కాస్త వెన్నెల, కొద్దిపాటి చల్లగాలి, ఒక తీయని కంఠం, ఆ మాత్రానికే మీ నిశ్చయాలు సడలిపోతే ఇంకా మీ బ్రహ్మచర్యం దేశోద్ధరణ ఏం కాను? గేలి చేశావు. అదే ఆలోచిస్తున్నానని తప్పించుకున్నారు గడుసుగా. మర్నాడు నన్ను సాగడంపడానికి నువ్వు పనుందని ఇంటి దగ్గర ఆగిపోయి ఆయనని పంపావు. మేమిద్దరం కారులో కూర్చున్న 5 నిమిషాలకి ఆయన మెల్లిగా జేబులోంచి చిన్న డైరీ తీసి 2 పేజీలు చూపెట్టారు. ఆ పేజీలో వదిన కుమారి లీలను పరిచయం చేశారు అని వ్రాసి ఉంది. మరో దాంట్లో ఇదే స్వర్గం అంటే అనే 2 మాటలు. ఆ స్వర్గం క్రితం రాత్రి కృష్ణ ఒడ్డున మనం గడిపిన గంట గురించినదని తెలుస్తూనే ఉంది. మీరెలా తీసుకుంటారో తెలియదు, అయినా ధైర్యం చేస్తున్నాను. నేను ఉత్తరం రాస్తే జవాబిస్తారా? అరచేతులు ఒకదాని మీద ఒకటి రాసుకుంటూ వాటికేసే చూస్తూ అన్నారు. అంత సిగ్గెందుకో అప్పుడు, ఇప్పుడు. ఆ తర్వాత 6 నెలలు మా ఉత్తరాలు
ఇతర విషయాలతో పాటు మా ఆదర్శాల గురించి, వాటిని నిలబెట్టుకోవడం గురించి, పెళ్లి చేసుకున్నా కూడా మనోనిబ్బరంతో, పట్టుదలతో ప్రజాసేవలో స్వార్థాన్ని వెనక్కు నెట్టి మా చదువులు సద్వినియోగపరచుకోవడం గురించి వాగ్దానాలతో, ప్రమాణాలతో నిండిపోయాయి. పెళ్లి రోజున ఆశీర్వదిస్తూ ఇద్దరిని ఎగతాళి చేస్తూ మీ ఇద్దరు అప్పుడే ఒక విషయంలో ఓడిపోయారు, ఇంకా మిగతావి ఎంతవరకు ఆచరణలో పెడతారో చూడాలి అన్నావు నువ్వు. మేమిద్దరం మొహామొహాలు చూసుకుని ఓటమి అన్నది మనోస్థైర్యం, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి, మాకు కాదు అన్నట్టు గుర్తు. కన్న కలలు నిజమయ్యాయి, కోరుకున్నవన్నీ లభ్యమయ్యాయి, లోటన్నదే లేదు. ఇద్దరం ఒక నెలపాటు సౌత్ అంతా తిరిగాం. ఆశ, నా వివాహ జీవితంలో ఆనందంగా, శాంతిగా, నిశ్చింతగా గడిపిన రోజులు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఆ నెల రోజులే. అవి జన్మలో ఇంకా తిరిగి రావంటే ఎంత బాధ. ఆ తర్వాత పెద్ద ఇల్లు ఒకటి అద్దెకి తీసుకుని ఇద్దరి పేర్లతో డిస్పెన్సరీ ఓపెన్ చేసి ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరే సదుపాయాలు చూసాం. డబ్బుకి ఎవ్వరినీ నిర్బంధించకపోవడం, పేదల దగ్గర ఏం పుచ్చుకోకపోవడం, మిగతా వాళ్ళు ఆశ వదులుకున్న కేసులు 1-2 మా చేతుల్లో విజయవంతం కావడం, ఏ కారణం చేతనైతేనే ఏడాది తిరిగేసరికి ఊపిరి సలపనంత పనంటే పట్టలేనంత ఉత్సాహం ఉండేది. నేను అనుకున్నది సాధించాను అన్న తృప్తి, ఉత్తేజం, గర్వం. ఆ ఆవేశంలో కొద్దిపాటి వ్యక్తిగతమైన ఇబ్బందులు వచ్చినా లెక్క చేసేవాళ్లమే కాదు. ఒక్కోసారి ఊర్లో ఒక పెద్ద మనిషికి చాలా తీవ్రంగా ముంచుకొచ్చింది జబ్బు. ఈయన రాత్రుళ్ళు పగళ్ళు సాయశక్తుల కృషి చేసి నయం చేశారు. అందుకు కృతజ్ఞతగా కొద్ది రోజులకి ఆయన టౌన్ హాల్లో చిన్న విందు ఏర్పాటు చేసి ఆ సందర్భంలో మమ్మల్ని, మా ఆదర్శ దాంపత్యాన్ని పొగుడుతూ ఏమిటేమిటో అన్నాడు. ఆ తర్వాత ఈయన లేచి తన తరఫున నా తరఫున అందరి ఎదుట ప్రమాణం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మా ఇబ్బందులు ఎలాంటివైనా ఆదర్శాలను వదులుకోకుండా వృత్తి ధర్మాన్ని పాటించగలమని. కొత్త వేడి మా ఆదర్శాలు మమ్మల్ని ఎంత బలంగా బంధించాయో తెలియజేయడానికి ఇదంతా రాస్తున్నది. ఉదయం 8 గంటలకు వెళ్ళిన వాళ్ళం తిరిగి వచ్చేసరికి 1 గంట 2 అయ్యేది. మళ్ళీ 4ంటికి వెళ్ళడం, 8ంటికి తిరిగి రావడం. ఒక్కోసారి ఇద్దరం కలిసి రావడం వీలుండేదే కాదు. ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ ఏవో పిలుపులు. ఈ పని ఒత్తిడిలో మా వ్యక్తిగతమైన ఆనందం ఎంతగా దెబ్బతిందో నేను వేరే వ్రాయక్కర్లేదు కూడా, నీకు అర్థమయ్యే ఉంటుంది. వెన్నెల రాత్రులు, రేడియో కూని రాగాలు, డాబా మీద విహారాలు, మల్లెపూల వాసనలు, ప్రణయ కలహాలు, ఒకరి చెవుల్లో ఒకరు స్వీట్ నథింగ్స్ స్మరించడం, పడవ షికార్లు, ఇవన్నీ కలల్లో చూసి ఆనందించాల్సినవిగా మిగిలిపోయాయి. ఇంకా సినిమాలు, క్లబ్బులకి వెళ్ళడం లాంటివి అసలు ఎరగమని వేరే రాయాలా? ఒకసారి ఏం జరిగింది అనుకున్నావు? బ్రహ్మాండమైన ఇంగ్లీష్ సినిమా అంటే ఎంతో కష్టం మీద వీలు కుదుర్చుకొని బయలుదేరాం. తీరా అంతా సిద్ధమై కారు దగ్గరకు వచ్చేసరికి సీరియస్ డెలివరీ కేసు అంటూ ఎవరో తయారయ్యారు. అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు. పట్టరాని కోపం వచ్చింది నాకు. తీరుబడి లేదు. ఎవరినన్నా తీసుకెళ్దామనుకున్నాను. పేదవాళ్ళు డబ్బులు ఇచ్చుకోలేదు. మిగతా డాక్టర్లకి విజిటింగ్ ఫీజుతో పాటు కారు, పెట్రోల్ ఛార్జీ లేదా గుర్రం గడ్డి ఛార్జీ కూడా ఇచ్చుకోవాలి. ఇలాంటివే ఏవో 190 కారణాలు. రాలేలని కొంచెం గట్టిగా చెప్తానని వారి వంక ఆశగా చూశాను. ఆయన నన్ను చెప్పమన్నట్టు చూడసాగారు. ఇద్దరం అలా ఒకరినొకరు కాసేపు చూసుకున్నాక చివరికి ఆదర్శాలను వదులుకునే చావలేక వెళ్ళు ఏం చేస్తాం, మనిషి ప్రాణం కంటే ఎక్కువ మన సరదా అన్నారు ఆయన. ఇలాగే ఇంకొకసారి ఒక స్నేహితుడి ఇంట్లో పాపాయి పుట్టినరోజుకి పిలిచారు. తీరా అక్కడికి వెళ్ళడానికి తయారవుతుంటే మళ్ళీ కేసు. ఇలా జరిగిపోతున్నాయి రోజులు. ఆ సమయంలో నేను ఒక్కదాన్నే, తోడులేని దాన్ని అని అనిపించి చిన్నబోయాను. రోజు గానిగెద్దు జీవితం, అదే పేషెంట్లు, ఆ వాతావరణం, జబ్బులు, చివరికి రొటీన్గా గానుగెద్దులాగా తయారైంది జీవితం. మొదట్లో ఆయన ఎంతో ప్రోత్సాహపరుస్తూ ఉండేవారు. ఒక పూట ఎప్పుడైనా నేను బద్దకిస్తే తనే ఆ పాత ఉత్తరాల్లో మాటలు గుర్తు చేసి మంచిగా కబుర్లు చెప్పి కూడా తీసుకెళ్లేవారు. పని మీద నాకన్నా ఆయనకే శ్రద్ధ ఎక్కువ అనే మాట నిజం.
బాబు కడుపునుండగా చివరి నెలల్లో ఒక రోజు చాలా నీరసంగా ఉండి ఆ రోజు ఆసుపత్రికి వెళ్ళలేను అనిపించి పడుకుండిపోయాను. ఆయన వెళ్తూ నేను ఇంకా అలాగే ఉండడం చూసి రావేమిటి అని అడిగారు. నా పరిస్థితి చెప్పాను. ఏమన్నారో తెలుసా? అందుకే ఆడవాళ్ళకి చదువులు ఉద్యోగాలు వద్దు, దేవుడు పెట్టే వంటగది చాలన్నారు మనవాళ్ళు అంటూ నవ్వి వెళ్ళిపోయారు. దగ్గరకు వచ్చి కాస్త చల్లగా మాట్లాడకపోయేసరికి పోనీలే విశ్రాంతి తీసుకో అంటే ఎంత బాగుండేది, పైగా ఆడవాళ్ళందరి గురించి ఆ మాటలు ఎందుకు? నా మనసు ఎంత చివుక్కుమందో తెలుసా? ఇంకా ఎప్పుడు ఏమైనా పని మానుకోదలుచుకోలేదు. అందుకే బాబు పుట్టాక ఆ 15-20 రోజులే ఇంట్లో ఉన్నది. పోనీ అప్పుడైనా ఇప్పటి నుంచి ఎందుకులే ఇంకో కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో అని అంటారని ఆశించాను. కానీ నాకు ఆశాభంగమే ఎదురైంది. కానీ పిల్లవాడు పుట్టాక వాణ్ణి కనిపెట్టుకోవడానికి ఒక ఆయాన్ని కుదిర్చాను. ఆయాన్ని పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఈ రోజుల్లో తల్లుల బాధ్యత కనడంతోనే తీరిపోతుందని అటు వాడిని చూసుకుంటూ ఇటు పని వదలకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుందన్న విషయం ఆయనకి ఎలా తట్టలేదో నాకు అర్థం కాలేదు. ఆ రోజులు ఎలా గడిచాయో ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా పని మానకూడదు అన్న పంతం నేను వదల్లేదు. ఆయనకి పని మాన్పించగల ధైర్యం లేనప్పుడు నా ఓటమి నేనెందుకు అంగీకరించాలి? పెళ్లి ముందు, పెళ్ళయ్యాక అందరి ముందు అన్ని పెద్ద పెద్ద మాటలు వల్లించిన వారికి ఇంత త్వరలో బాధ్యత చేత పని మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టారని అందరూ తలో మాట అంటారని ఓ మాదిరిగా భయం. కానీ అలా కాకుండా ఇంట్లో జరిగే తీరును చూసినప్పుడు ఆయనలో చిరాకు, విసుగుదల రకరకాల రూపాల్లో వ్యక్తమయ్యేది. ఒక్కోసారి నేను ఓర్మిని కోల్పోతే చిన్న చిన్న చిటపటలతో మొదలై ఓసారి గాలి వానగా మారడం మామూలైపోయింది. ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటూనే చేస్తూనే పనివాళ్ళు సరిగ్గా చేయరు కదా. అలాంటి ఇద్దరం రోజులో 10 గంటలు బయట తిరుగుతుంటే ఆయా పనివాళ్ళని సరిగ్గా చూడకపోవడం, వంటవాడు వంట తగలబెట్టడం ఇలా జరుగుతూ ఉండేది. దాంతో మా ఇద్దరి మధ్య కీచులాటలు పెరిగాయి. నాకు 2 పిల్లలు పుట్టాక ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. మా పోట్లాటలకు అంతు లేకుండా పోయింది. చివరికి ఆయన గో టు హెల్ విత్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ ఐడియల్స్ అని శపించినట్టు అనేసి బయటికి వెళ్ళిపోయారు. ఈ ఉత్తరం రాసే వేళకి 9 కావస్తోంది. ఇప్పటి వరకు ఆయన రాలేదు. నా మనసు ఎంత బాధపడిందో నీకు వేరే రాయాలా? ఏమిటిలా పసివాళ్లలాగా సర్దుకోగల సహృదయత లేకుండా బ్రతుకు బండలు చేసుకుంటున్నారని ఆశ్చర్యపోతున్నావా? ఏం చెయ్యమంటావు ఆశ? నాకు పని మానేయాలంది. ఎంతదాకా చేసిన మానవ సేవలు చాలు. చేతగానప్పుడు ఏం చేస్తాం? కానీ ఆయనతో ఆ మాట చెప్పడానికి నాకు మనస్కరించడం లేదు. నా పరిస్థితి అర్థం చేసుకో. దీన్ని అహమే అనుకో. కానీ మేం ముందు అనుకున్న మాటల్ని ఆచరణలో పెట్టలేకపోవడం మొదటి అడుగు నాదేనని తేలిపోవడం వల్ల నా వల్ల కాదు. బహుశా ఆయనది కూడా ఇదే పరిస్థితి ఏమో. ఇదొక పీఠముడి. ఇందులోంచి బయటపడ మార్గం నువ్వు చూపెట్టగలవనే ఆశతో నీకు ఉత్తరం రాస్తున్నాను. మేమిద్దరం నీకు కావాల్సిన వాళ్ళమే కాకుండా నువ్వు ఇద్దరిని బాగా ఎరుగుదువు. చెప్పగల దానివి నువ్వే. ఏదో ఒకటి చెయ్యి. నీ లీల. టేబుల్ మీద చేతుల్ని ముడిచి తల అంచి పడుకున్న లీలకి కలలో ఎవరో తలని మురుతున్నట్టు అనిపించింది. ఆ తర్వాత ఆ స్పర్శ వాస్తవంగా తోచసాగింది. క్రమేపీ ఉలిక్కిపడి తలెత్తింది. టేబుల్ మీద కూర్చునున్నాడు వేణు. ఆమె అతడి ఒడిలో ఉంది. ఎంతసేపు అయింది వచ్చి? లేచి నిలబడి అడిగింది. ఇందాక. ఇలా పడుకున్నావా? ఏం చేస్తున్నావు? లీల తలదించుకుంది. అతని చేతిలో ఆమె రాసిన ఉత్తరం కాగితాలు ఉన్నాయి. అతడది చదివాడని తెలుస్తూనే ఉంది. ఇలా రా. అతన్ని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది లీల. నా పిచ్చి లీల. అతని పెదవులు ఆమె నుదుటిని, చెంపల్ని, చెవుల్ని, జుట్టుని గట్టిగా అదిమై. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను లీలా. క్షమించవు. మాట్లాడగల స్థితిలో లేదు లీల. ఆమె చెంపల్ని కన్నీరు దారాలు గట్టాయి. నేనే ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. రేపటి నుంచి నీ పని నేనే చూస్తాను. ఇంట్లోనే ఉండు. పని నీకు బాధ్యత కాకూడదు. హాబీగా నీకు తోచినప్పుడు ఏదో 1-2 కేసులు చూస్తూ ఉండు. హ్యాపీ? కాసేపు పోయాక అన్నాడు వేణు పక్కన చేరుతూ. అన్నట్టు నీ ఆప్తమిత్రురాలకి మనసు విప్పి రాసుకున్న ఉత్తరం ఇలాతే దారిలో పోస్ట్ చేస్తాను అన్నాడు మర్నాడు హాస్పిటల్కి వెళ్లే ముందు నవ్వుతూ.
ఆ ఉత్తరం చించేయడం, పని మనిషి చెత్తబుట్టలోకి చేర్చడం కూడా అయిపోయింది. మీకు ఆ శ్రమ అక్కర్లేదులేండి అంది లీల. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.